రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము మనకొక ఆత్మీయ సత్యాన్ని మనకి నేర్పిస్తా ఉంది. ఏముంటుంది అక్కడంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రియ క్రైస్తవ సమాజమా, ఈరోజు ఈ సత్యాన్ని గనక మీరు గ్రహించగలిగితే భక్తిలో మీరు ఎదగగలుగుతారనేది నా యొక్క భావన. మీ హృదయము తెరవబడినట్లుగా, లేకపోతే మీకు దృష్టాంతముగా ఉన్నట్లుగా ఇంకొక రిఫరెన్స్ మీకు చెప్పాలని, మీ ఆత్మీయ జీవితము మంచి మార్గంలో వెళ్ళడానికి తోడ్పడుతున్న ఉద్దేశంతో నేను ఇంకొక రిఫరెన్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఉదాహరణ, దృష్టాంతం కలగడానికి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనకు అక్కడ ఒక సత్యము మనకి కనిపిస్తా ఉంది. కానా అనే ఊర్లో వివాహం జరుగుతున్నప్పుడు మరియా తనతో పాటు యేసుక్రీస్తుతో పాటు తన శిష్యులు అందరూ ఆ వివాహమునకు పిలువబడతారు. పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ వచ్చి యేసు ప్రభుతో బ్రతిమలాడుతుంది, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదన్నా చేయాలి అని బ్రతిమలాడుతుంది. ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా బ్రతిమలాడటానికి కారణం అంటే, యూదుల యొక్క ఆచార ప్రకారము వివాహమునకు వచ్చిన బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ ద్రాక్షరసం ఇవ్వడం వాళ్ళ ఆచారం. అయితే అలా ఇవ్వవలసిన సందర్భంలో ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు మరియా నా బంధువులు పరువు పోతుందేమోనని, నా బంధువులకి ఇలువ పోతుందేమోనని యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిమంతుడని తెలుసు గనక యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా చెయ్యవా అని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. అయినప్పటికీ ఆమె విడిచిపెట్టక ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నప్పుడు ఆ పనివారిని పిలిచి, ఇగో ఆయన చెప్పింది మీరు చెయ్యుడి అని అంటారు. బాగా గమనించాలి, వచ్చినాన్ని మీరు బాగా గమనించాలి. ఆయన చెప్పింది మీరు చెయ్యుడి అని అంటారు. అయితే వాళ్ళు యేసు ప్రభు ఏం చెప్తారంటే వాళ్ళకి, ఇగో ఆ రాతి బాణలు 6 రాతి బాణలు తీసుకొని 6 రాతి బాణలలో మీరు అంచుల మునగా నీళ్లు పోయండి అని అంటాడు. వాళ్ళు ఈయన చెప్పిన ప్రకారంగా అంచుల మునగా నీళ్లు పోస్తారు. అప్పుడు ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అవి తీసుకుపోయి అందరికి ఇవ్వండి అని అంటాడు. అప్పుడు చూడండి, ప్రభునందు ప్రియులు అందరికి ఇస్తారు. నిజంగా మొదట అయిపోయిన ద్రాక్షరసము కంటే ఈయన అద్భుతము చేసిన ద్రాక్షరసం, నీళ్లు ద్రాక్షరసముగా మార్చిన ద్రాక్షరసము మొదటి దానికంటే ఇంకా రుచికరంగా మారిందంట. బాగా గమనించండి, దీని యొక్క అర్థం మీకు చెప్తాను. ఇక్కడ మనము ఆ వచనాన్ని మీరు పదే మరొకసారి చదువుకోండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ రాతి బాణల నిండా నీళ్లు పోయండి అని అన్న వారు ఒకవేళ యేసు ప్రభుకి ఎదురు తిరిగి, ఏమయ్యా బోధకుడా, నువ్వు నీళ్లను ద్రాక్షరసముగా మార్చగలిగిన శక్తిమంతుడివే కదా, మరి నీళ్లు మమ్మల్ని ఎందుకు పోయమంటున్నావు, నీవే నీళ్లు పోసుకొని ద్రాక్షరసం చేయొచ్చు కదా అని ఒకవేళ వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తే దాన్ని ఏమంటారు అంటే మన భాషలో మూర్ఖత్వము అని అంటారు. చూడండి ప్రియులారా, ద్రాక్షరసము నీళ్లను పొయ్యగలిగే సామర్థ్యము వీళ్ళకుంది, ఆ నీళ్లను ద్రాక్షరసము చేయగలిగిన సామర్థ్యం, శక్తి ఈయనకుంది. నీళ్లను ద్రాక్షరసముగా చేయగలిగిన దేవుడు నీళ్లను కూడా ఒక మాట ఆజ్ఞాపిస్తే నీళ్లు రాతి బాణల నిండా నిండిపోతాయి. కానీ ఎందుకు మనుషుల్నే చేయమన్నాడు అని అంటే గనక దీనికి ఒక అర్థం ఏంటంటే, మనుషులు చేయవలసిన పని మనుషులు చేయాలి, దేవుడు చేయవలసిన పని దేవుడు చేయాలి. అంతేగాని నువ్వు నీళ్ళను ద్రాక్షరసము చేయగలుగుతావు కదా, ఈ నీళ్లు కూడా నువ్వే నింపుకోమంటే అది మూర్ఖత్వం అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకంటే, నీవు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని మందిరానికి రావాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అంతేగాని నేను ఇంటి దగ్గర కూర్చుంటాను, నేను మందిరానికి రాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టము, నాకు దేవుడు నాకు ఆశీర్వాదం దయచేయండి, నువ్వు ప్రార్థన చేయకోకుండా, మందిరానికి రాకుండా, మందిరాన్ని ప్రేమించకుండా, సంఘ సావాసం చేయకుండా నీకు ఆశీర్వాదం రావాలంటే అది రాదు. ఒకవేళ రావాలని నువ్వు కోరుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది.
ద్రాక్ష రసము ఆ నీళ్లు వీళ్ళు పోయగలుగుతారు కానీ ఆ నీళ్లను ద్రాక్ష రసముగా చేయలేరు. అందుకని నీళ్లు మీరు పోయగలుగుతారు కనుక నీళ్లు పోయండి, మీరు చేసే పని అది. ఆ నీళ్లను ద్రాక్షరసం చేయగలిగే శక్తి నాకుంది కనుక నేను చేస్తాను అని అన్నాడు. అందుకనే దేవుని అందుకు నువ్వు వచ్చే అనుభవం నీకుంటే దేవుడు నీతో పాటు నీ ఇంటికి వస్తాడు, నీతో పాటు నీ వంటిలో ఉంటాడు, ఆయన నివాసిస్తాను. అదే యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఉంటది ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించే ఒక ప్రియమైన శిష్యుడు ఉంటాడు, ఆయన పేరు లాజరు. లాజరు రోగి అయి ఉన్నప్పుడు మరియా మార్తలు యేసు ప్రభువుల వారికి కబురు పంపించినప్పుడు ఆయనకు 2 దినాలు అక్కడే ఉండి ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత వస్తాడు మళ్ళా లాజరుని దర్శించుదామని. యేసు ప్రభువుకు తెలియదా లాజరు చనిపోయాడన్న సంగతి? యేసు ప్రభువుకు తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు మీరైతే ఏమంటారు? చెప్పంగానే రాలేదని చెప్పేసి అడిగేసి యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తారు. మీరు అయ్యగారు చెప్పగానే రాలేదు మా ఇంటికి అని చెప్పేసి మీరు అలిగేసి ఇంకొక చర్చ కూడా పోతారు. మీరు ఈ అయ్యగారు మా ఇంటికి రాలేదు, మేము చెప్పినప్పుడు రాలేదు, మేము చెప్పగానే రాలేదేనా, మేము ఫోన్ చేస్తే మాకు రెస్పాండ్ కాలేదేనా అని చెప్పేసి మీరు ఆ అయ్యగారిని విడిచిపెట్టేసి ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ మందిరాన్ని విడిచిపెట్టి ఇంకో మందిరానికి వెళ్ళిపోతారు. ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు. చూడండి, లాజరు చనిపోయిన సంగతి యేసు ప్రభువు తెలిసి వచ్చినప్పుడు మార్త ఎదురు ఆయన చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా నీవు ఉంటే నా తమ్ముడు బతికేవాడు అని, నా సహోదరుడు బతికేవాడు అని అన్నాడు. సరే, మార్తతో మాట్లాడతాడు. మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మరియను తీసుకుని వస్తుంది. మరియ చూడలేదు. మార్త పోయి మరియను తీసుకొని బోధకుడు వచ్చాడు రమ్మని చెప్పి తీసుకొస్తుంది. మరియ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యేసయ్య కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు అంటది, బోధకుడా, ప్రభువా, నీవు గనక వచ్చి ఉన్నట్టయితే నా సహోదరుడు బతికేవాడయ్యా. నీవు ఒక్క కప్పులు పెట్టిన వెంటనే రోగి అయి ఉన్నప్పుడు, మంచు ఉన్నప్పుడు నువ్వు వచ్చినట్లయితే నా తమ్ముడు బతికేవాడయ్యా అని అంటాడు మరియా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని యేసు ప్రభువుల వారు ఆమెకు అంటాడు. నేను నమ్ముతున్నాను ఆమె చెప్తుంది. సరే, మొత్తానికి అయితే అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఇదేంటి చనిపోయి 4 రోజులు అవుతుంది కదా అనుకుంటారు వాళ్ళు. అయితే నీ తమ్ముడు చావులేదు, బతుకున్నాడు అన్నప్పుడు ఆమంటది, బోధకుడా, ప్రభువా, నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఇప్పటికీ నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. శవము కంపు కొడుతుంది, శవము వాసన వస్తుంది, ఆ శవం దగ్గరికి మనం వెళ్ళలేము, ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది సమాధి చేసి అని అంటారు. లాజరు చనిపోయి సమాధి చేసిన 4 రోజులకి యేసు ప్రభువుల వారు లాజరు దర్శించడానికి వస్తాడు. ఎంత మనకైతే ఎంత ఇడ్డూరంగా ఉంటుందో చూసారా? ప్రియ క్రైస్తవ సమాజమా, నీవు వెళ్తున్న మందిరములో ఒకవేళ నీ సేవకుడు నిన్ను వాక్యం ద్వారా పెంచుతున్న సేవకుడు నీ ఫోన్ కాల్కి రెస్పాండ్ అవ్వలేదేమో, నీ ఫోన్ కాల్కి లిఫ్ట్ చేయలేదేమో, లేకపోతే నువ్వు రమ్మన్నప్పుడు రాలేదేమో, అయినా కంగారు పడబాకు. రాలేదు అంటే దాని వెనక ఏదో మేలు దాచి ఉంచుతాడు దేవుడు. అంతలోకినే కంగారు పడిపోయి కంపు కొడుతుందని మరియా చెప్పినట్లుగా అంతలోకినే కంగారు పడిపోయి, నేను చెప్పినప్పుడు రాలేదు, నేను రమ్మన్నప్పుడు రాలేదు, నా ఫోను లిఫ్ట్ చేయలేదు, నాకు స్పందించలేదు అని చెప్పేసి అలిగి ఈ సంఘం నుంచి ఆ సంఘంలోకి, ఆ సంఘంలో నుంచి ఇంకో సంఘంలోనికి, ఈ మందిరం నుంచి ఇంకొక మందిరంలోనికి, ఈ బోధకుడి నుంచి ఇంకొక బోధకుడిని, అంత బోధలు మార్చుకుంటూ, సంఘాలు మార్చుకుంటూ, మందిరాలు మార్చుకుంటూ వెళ్ళినా ఏ సేవకుడైనా అనుకూలతను బట్టి నీ దగ్గరకు వస్తాడు కానీ నువ్వు ఫోన్ చేయగానే రాదు బిడ్డ. జాగ్రత్త గమనించాలి. బోధకులు మారిపోతే బోధ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఒకవేళ నువ్వు రక్షించబడిన బోధకుడు నిన్ను ఆత్మీయంగా పెంచడం కోసం ఒకవేళ ఖండించినట్టుగా మాట్లాడి ఉండవచ్చు. అంతలోకి కంగారు పడిపోతావా? నీ ఆత్మీయ స్థితి కోసమే కదా సేవకుడు నిన్ను గద్దించేది. తన బిడ్డలను తల్లిదండ్రులు గద్దించకపోతే చెడిపోతారనే సంగతి తెలుసు కదా మనకి. సామెతల గ్రంథంలో కూడా ఉంది, బెత్తమాడించిన కుమారుడు చెడిపోతాడని. సంఘం కూడా అంతే. ఆత్మీయంగా నిన్ను పెంచి నిన్ను ఆత్మీయంగా కని నీకు బాప్తిసం ఇచ్చిన సేవకుడు ఎక్కడ లోకంలో పడిపోతారని నిన్ను గద్దిస్తాడేమో. అదే బయట బోధకుడైతే, ఇంకొక బోధకుడైతే నీ కొరకు కన్నీగా ఇచ్చిన వాడు కాదు, నీ కోసము వాక్యము పట్టించిన వాడు కాదు, నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు కాదు. నువ్వు లోకంలో పడిపోయినా, నువ్వు ఏట్లో కలిసినా నీ కోసం బాధపడేవాడు ఒక్కడ ఉన్నాడు. బాధపడేవాడు ఒక్కడే ఉంటాడు, ఆయనే నీకు బాప్తిసం ఇచ్చిన సేవకుడు. గమనించు ప్రియా దేవుని బిడ్డ, 4 రోజులు అవుతుంది చనిపోయి. అప్పుడు అంటాడు ఆయన, ఇగో ఆ సమాధి మీద ఉన్న
ఆ ద్వారానికి వేయబడిన ఆ మూత అంటే రాయిని తొలగించండి అని అన్నాడు. వీళ్ళు కూడా ఒకవేళ బతుకుడా యేసు ప్రభువా, మీరు సమాధిలో ఉన్న లాజరును బ్రతికించగలుగుతున్నంటున్నావు కదా, సమాధిలో ఉన్న లాజరును బ్రతికించగలిగిన నీవు ఆ రాయి దొర్లించలేవా అని ఒకవేళ యేసు ప్రభుని వాళ్ళు క్వశ్చన్ చేశారనుకోండి, అది మూర్ఖత్వం అవుతుంది. రైట్? లాజరును బ్రతికించగలిగిన యేసు ప్రభు ఆ రాయిని కూడా ఆజ్ఞాపిస్తే ఆ రాయి దొర్లిపోతుంది. మరి నువ్వేం చేస్తా? మనుషులు చేసే పని మనుషులు చేయాలి. రాయిని దొర్లించగలుగుతాడు మనుషుడు, కానీ రాయి వెనకున్న సమాధిలో ఉన్న ఆ శవాన్ని బ్రతికించలేడు మనుషుడు. అందుకనే మనుషుడు కొద్దిగా ఏదన్నా పని చేయాలి. నీవు చేసే పని నువ్వు చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది? నువ్వు మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సంఘ సవాసంలో సభ్యుడిగా నువ్వు సభ్యుడిగా చేరగలిగితే దేవుని యొక్క దీవెనలు నీ మీదకి వస్తాయి. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. నువ్వు దేవుని వాక్యమును వినగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది గమనించి, సత్యాన్ని గమనించి నువ్వు వెనక ఎంబడించగలిగితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చుతాడు దేవుడు. గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, నీవు చేసే పని నువ్వు చేయాలి. నువ్వు మందిరానికి రావాలి, వాక్యం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము నీకు ఏమి బోధిస్తుందో ఆ వాక్య ప్రకారంగా నువ్వు చేస్తే ఆయన ఆకాశపు వాక్యంలో నింపి పట్టజాలను విస్తారమైన దీవెనను నీకు కుమ్మరిస్తాడు. అంతేగాని అన్ని నువ్వే చేయి ప్రభా, నేనేమి చేయను, బద్ధకంగా పడుకుంటానంటే అది ఆశీర్వాదాలు నీకు రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని వెంబడించు, ఆయన నీతో వస్తాడు. నీ మార్గములో ఉంటాడు, నీతో ఉంటాడు. నీ కుటుంబానికి కాపుదలగా ఉంటాడు. నీ కుటుంబం, నీ పిల్లలందరికీ దేవుని కాపుదల ఉంటుంది. నీవు దేవుని కృపలో భద్రపరచబడు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇటు మాట దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.